అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడం, వారి సాధికారతను గుర్తించడం కోసం నిర్వహిస్తారు. ఈరోజు జెండర్ ఈక్వాలిటీ, భార్య సమాన హక్కులు, మహిళలపై హింస, మహిళలకు ప్రాథమిక హక్కులు మొదలైన ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగా మాట్లాడతారు మహిళా సంఘాల వారు. అయితే అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని చరిత్ర ఏంటి అంటే, మహిళలు ముఖ్యంగా లింగభేదం లేకుండా ఉద్యోగాలలో సమాన హక్కులు, సాధికారత మొదలైన వాటికి సింబల్గా ఈ ఉమెన్స్ డే జరుపుకుంటారు. తమ హక్కుల కోసం పోరాడిన ముఖ్యమైన మహిళలందరినీ ఈరోజు స్మరించుకోవడమే ఈ సందర్భం. ఉమెన్స్ డేని శతాబ్దం పైగా అంటే 100 ఏళ్లకు పైగా నిర్వహిస్తున్నారు. 1908లో అమెరికాలో 15,000 మంది మహిళలు మెరుగైన వేతనం, ఓటు హక్కును డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరం గుండా ఒక ర్యాలీ నిర్వహించారు. 1910లో జర్మనీలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీకి మహిళా కార్యాలయం నాయకురాలుగా ఉన్న క్లారా జెట్కిన్ అనే మహిళ తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చేందుకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరపాలనే ఆలోచనను ప్రవేశపెట్టింది. న్యూయార్క్లో 17 దేశాల నుండి 100 మందికి పైగా మహిళలతో జరిగిన ఈ సమావేశం ఏకగ్రీవ ఆమోదంతో జెట్కిన్ సూచనను ఆమోదించింది. 1911లో మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని జరుపుకున్నారు. 1913లో ఈ స్పెషల్ డేని మార్చి 8కి మార్చారు. ప్రతి సంవత్సరం అదే రోజున నిర్వహిస్తున్నారు. ఉమెన్స్ డే పర్పుల్, గ్రీన్, వైట్ కలర్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే పర్పుల్ కలర్ న్యాయానికి, హుందాతనానికి గుర్తయితే, ఇక గ్రీన్ కలర్ ఆశావాదానికి, వైట్ కలర్ స్వచ్ఛతకి గుర్తుగా భావిస్తారు.